నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మిరాయి సినిమా ఒక మెరుపులా వచ్చి నిజంగా మెరుపు దాడే చేసిందని చెప్పి అనుకోవాలి. అయితే ఈ మిరాయికి సంబంధించి సీక్వెల్ కూడా ఉండబోతుందని చెప్పి అయితే ఒక టాక్ వినిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కార్తిక్ ఘట్టంనేనికి సంబంధించి ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనేది ఒకటైతే, అయితే అదేవిధంగా చూసుకుంటే మన తేజ సజ్జా హీరోగా చేస్తూ తను గతంలో చేసిన సినిమాలు కూడా అద్భుతమైన కాన్సెప్ట్స్. సో ఇలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఎంచుకోవడాన్ని మొత్తానికి ఈ మిరాయి ఒక మెరుపుని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు అడిగిన 3 ప్రశ్నల్లో ఫస్ట్ సీక్వెల్ విషయానికి వద్దామండి. మిరాయికి సీక్వెల్ ఉందా లేదా అనే విషయంలో జనాలు కొంత సందేహపడ్డారు అప్పుడు సినిమా చూసినప్పుడు. ఎందుకంటే సినిమా టైటిల్స్ పెడుతున్నప్పుడే బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రానా ఎంటర్ అయ్యేది చాలామంది చూడాల. రానా ఎంటర్ అవ్వడం అంటే మన సీక్వెల్కి లింక్ వదిలినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అంటే మిరాయి 2లో రానా ఉంటాడనేది ఒక వార్త. ఎందుకంటే మొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ చెప్పిన మాటలు బట్టి మిరాయికి సీక్వెల్ ఉంది అని చెప్పేశారు. కాబట్టి సీక్వెల్ ఉంది అనేది కన్ఫర్మ్. అసలు ఈ సినిమా నిడివేషన్లోనే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని కుదించారట. 2 పాటలు తీసేసామని చెప్పారు డైరెక్టర్ గారు. వైపున్న బేబీ సాంగ్తో పాటు ఇంకో పాట కూడా తీసేసాము. అలాగే 4 గంటలు నిడివి ఉన్న సినిమాని మేము కుదించి 2 గంటల 48 నిమిషాలకి తగ్గించామనే మాట కూడా అన్నారు. అంటే అక్కడ చాలా శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్ చాలా క్రిస్పీగా కూర్చొని చేశారు ఇది. అందుకనే మేము ఖచ్చితంగా దీనికి సినిమాకి సీక్వెల్ ఉందనే మాట చెప్పారు. కాబట్టి మిరాయికి సీక్వెల్ ఉంది అనేది కన్ఫర్ము. ఎప్పుడనేది మనం చెప్పలేము. అదే అంశం దీనికి సంబంధించినంత వరకు. అయితే మనం చూసుకుంటే కార్తిక్ ఘట్టంనేనికి సంబంధించి నెక్స్ట్ ఈ సీక్వెల్తో పాటు అదే విధంగా చూసుకుంటే కార్తిక్ ఘట్టంనేని చిరంజీవి గారికి ఆఫర్ ఇచ్చారని చెప్పి ఇంకో టాక్ వినిపిస్తుంది. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందని చెప్పేసి అనుకో. ఇప్పుడు అయితే ఏ డైరెక్టర్ అయినా సరే ఒక హిట్ ఇస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చేస్తాయి. కాకపోతే ఈ ఆఫర్ ఎలాంటి ఆఫర్ అనేది ఏంటంటే కొంత సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకంటే బాబీ డైరెక్షన్లో చిరంజీవి సినిమా ఒకటి ప్రారంభం కాబోతుంది. కార్తీక్ ఘట్టం డిఓపి కాబట్టి ఈ సినిమాకి డిఓపిగా ఆయన కార్తీక్ ఘట్టం ఉండబోతున్నారు అనేది ఒక సమాచారం ఉంది. అయితే ఇంతవరకు ఆయన యూనిట్లో జాయిన్ అయింది లేదు. ఈయన సక్సెస్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. కానీ డిఓపిగా ఆయన లైఫ్ని ఎంచుకుంటారా, డైరెక్టర్గా ఎంచుకుంటారా? ఇప్పుడు ఆయన మంచి ఇది డైరెక్షన్ అనేది కెప్టెన్ ఒక మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుని ఇంకొక వెళ్ళిపోవటం ఒకటి, లేదా ఈ డిఓపికి చేసిన తర్వాత మంచి సబ్జెక్ట్ని ప్రిపేర్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ సినిమా చేయటం ఒకటి. ఇమీడియట్గా అయితే ఒకవేళ వార్తలు బయటకు వస్తున్నాయి కాబట్టి అడిగిన మాట ఉందేమో. ఒకవేళ డిఓపిగా ఆయన టాలెంట్ని చూశారు కాబట్టి ఇక్కడ దీంట్లో డిఓపిగాను డైరెక్ట్గా 2 పాత్రలు పోషించారు. ఆయన రైటింగ్ స్కిల్లోనూ పోషించారు. కాబట్టి ఆ మెగా ఆఫర్ ఎలాంటి ఆఫర్ ఇచ్చారో ఏంటనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తాయి. ఖచ్చితంగా పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. అదే అండి, మెగాస్టార్తో చిరంజీవి ఉందా, సినిమా ఉందా లేదా అనే విషయంలో మాత్రం ఇది చెప్పాల్సి వస్తుంది. అయితే తేజ సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ మొదలుపెట్టిన తను ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు మాత్రం మంచి మంచి సినిమాలే తీసుకుంటూ వస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవాలి. మనం చూసుకుంటే జాంబిరెడ్డి ఒక ఫనీ జోనర్లో మనం తీసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఓ బేబీ ఒక ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పి చెప్పుకోవచ్చు. దాని తర్వాత హనుమాన్ కావచ్చు, ఇప్పుడు మిరాయి కావచ్చు. సో ఎంపికలు ఎలా చేస్తున్నాడు ఏంటి అంటే ఏం చెప్తారు? అతను ఒకతనే చెప్పాలంటే సినిమా ఫీల్డ్ మన టాలెంట్ ఎంత ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం అతను చిన్నప్పటి నుంచే ఉందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారితో చూడాలని చేసినా, ఇంద్రా చేసినా కానీ అతను ఆ అదృష్టం కొంత అతని టాలెంట్ కూడా హెల్ప్ అయింది అప్పుడు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుందని మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది హీరోలు వచ్చారు, అందరికీ సక్సెస్లు రావట్లా. తేజ సజ్జాకి మాత్రం సక్సెస్లు వస్తున్నాయి. అటు ఓబేబీ కానీ, జాంబిరెడ్డి కానీ, అద్భుతం కానీ, తర్వాత వచ్చిన మరి హనుమాన్ కానీ, ఇప్పుడు వచ్చిన మిరాయి కానీ, ఇలా సినిమాలో పరంగా చూసుకుంటే వాటి సినిమాల ఎంపికలోను, ప్లానింగ్లోను, కెరీర్ ఎదుగుదల ప్లానింగ్లోను, అంటే ఒదిగి ఉండాలన్న చిరంజీవి గారి తత్వాన్ని కొద్దిగా వంట పట్టించుకోవటమో తెలియదు. కానీ మొత్తానికి తేజ సజ్జ అయితే అలాగే వెళ్తున్నాడు అనిపిస్తుంది. ఇక రాబోయే సినిమాల పరంగా చూసుకుంటే కూడా ప్లానింగ్ మిరాయి తర్వాత తేజ ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఇప్పుడు జాంబిరెడ్డికి సీక్వెల్గా రాబోతుంది. సీక్వెల్ జాంబిరెడ్డి 2 స్టార్ట్ అవబోతుంది అనేది ఇప్పుడున్న ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేది జాంబిరెడ్డి 2 అని చెప్తున్నారు. ఈ జాంబిరెడ్డి 2 తర్వాత మిరాయి 2 చేస్తారనేది ఒక సమాచారం. అలాగే జై హనుమాన్ కూడా ఉండబోతుంది అనేది, జై హనుమాన్లో కూడా తేజ సజ్జ ఉంటాడనేది ఒకటి. కాకపోతే ముందు ఉన్న సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలే. జాంబిరెడ్డి సీక్వెల్ పెద్దదే, మిరాయి 2 పెద్దదే, జై హనుమాన్ పెద్దదే. ఇలా చూసుకుంటే ప్లానింగ్ పరంగా చూసుకుంటే అతను స్టార్డమ్ తీసుకుని ముందుకెళ్తున్నాడు. ఆ నార్త్ బెల్ట్లో కూడా అతను సక్సెస్గా చూస్తున్నాడు. అంటే కొంతమంది ఎట్లయితే కొంతమంది ఉన్నారు రేరు హీరోలు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ నార్త్ బెల్ట్లో కూడా పాస్ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఆ కోవలోకి ఇప్పుడు తేజ సజ్జ చేరిపోయాడని చెప్పాల్సి వస్తుంది.
సో అతి తక్కువ టైంలోనే తేజ సజ్జా ఈ ఘన విజయాన్ని సాధించాడని చెప్పుకోవచ్చు అంటారా? 100%. అది తక్కువ టైంలోనే అతనికి అదృష్టం రావడం అనేది, సక్సెస్లు రావడం అనేది, సక్సెస్ రావడం మామూలు విషయం కాదు. అసలు వరుస పెట్టి సక్సెస్లు రావడం, హనుమాన్ తర్వాత ఎంత టైం తీసుకున్నా కానీ ఈ సినిమా సక్సెస్ అవటం, ఇట్లా అనేది ఖచ్చితంగా అది అదృష్టం అని చెప్పాలి. అతని టాలెంట్ కూడా ఉంది, ప్లానింగ్ ఉంది. సో జాంబిరెడ్డి సీక్వెల్ కూడా ఖచ్చితంగా మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే జాంబీస్ సినిమా తెలుగు వాళ్ళు కొత్తగా ఉంది, యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ట్రైన్ టు బొసాన్ అనే సినిమా కొరియన్ సినిమా అప్పుడు అది పెద్ద హిట్. ఆ కాన్సెప్ట్ తీసుకుని వీళ్ళు జాంబీల్ని ఇక్కడ కూడా మనం ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా జాంబిరెడ్డి 2 తీస్తే అది కూడా ఆ సబ్జెక్ట్ అయితే కొత్తదనం ఉంటుంది కాబట్టి జనాలకు ఎక్కే సబ్జెక్టే. ఈ మిరాయి 2 ఎప్పుడవుతుంది? మిరాయి 2 చేయాలంటే కార్తీక్ అట్టంనేని మళ్ళీ ఫ్రీ అవ్వాలి. ఆ లోపు కార్తీక్ అట్టంనేని ఏ సినిమా చేస్తారు, ఏ సినిమా చేసినా మిరాయి 2కి వెళ్తారో, లేకపోతే చిరంజీవి గారి సినిమాకి డిఓపికి చేసిన తర్వాత మిరాయి 2 వైపు వెళ్ళిపోతారా, ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయండి. సో చూద్దాం సార్. మొత్తానికి ఒక మిరాయి మెరుపులాగా వచ్చి మాత్రం మొత్తానికి ఇద్దరి భవిష్యత్తు మాత్రం మార్చిందని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. ఓకే. Please subscribe to Leo News for more videos.